ఇది గుంటూరు అగాపే మినిస్ట్రీస్ వారు నిర్వహించు వీధి సువార్త కూడిక. నిర్వాహకులు సంకూరి ప్రకాశ్రావు గారు మరియు సరళ కుమారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలో నాలే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపిది నా యేసయ్యా నాలో నాలే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపిది నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించుకుంటున్నాను. మనుషులందరూ నీ చేయి విడిచిన నీ చేయి వేడువాడు ప్రభు అన్నాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరకును, అది నిశ్చయం. బ్రతిమాలితే నిన్ను బలపరచును, ఆశ్రయిస్తే నిన్ను ఆదరించును. బ్రతిమాలితే నిన్ను బలపరచును, ఆశ్రయిస్తే నిన్ను ఆదరించును. సంశయపడకుండా నీవు నమ్ముము, అద్భుతం చేయువాడు నీతో ఉన్నాడు. సంశయపడకుండా నీవు నమ్ముము. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరకును, అది నిశ్చయం. కన్నీటితో నీవు ప్రార్థించుము, కనికరముతో నిన్ను విడిపించును. కన్ను త్రోసివేయాడు, ప్రేమతో హత్తుకొను, అది నిశ్చయం. భూమి ఆకాశములు మారిపోయినా వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు. నీవిచ్చిన ప్రభువా నీవే, నీవే బ్రతుకంతా నీవే, నీవే, నీవే బ్రతుకంతా నీవే. నా బంధువులు నీదే, నీదే
చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగన నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగన చాలయ్య చాలి దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు చాలయ్య చాలి దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన. కళ వచ్చింది. ఆ కళ తరువాత నాకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, నేను చనిపోతే తరువాత ఏంటి? నేను చచ్చిపోతే అందరు నన్ను మర్చిపోతారు, నేను చనిపోయిన తర్వాత ఏంటి నా పరిస్థితి అని, మరణం తరువాత ఏముంది అనే ఆ ప్రశ్న అనేది యేసు ప్రభువుని తెలుసుకునేటట్లు నన్ను నడిపించారు. నాకు ఒక మేడం గారు యేసు ప్రభు గురించి చెప్పారు. అయితే యేసు ప్రభువుని నమ్మడానికి ఎలా పనిచేశారంటే, నేను చాలా వాదించేవాడిని దేవుడు లేడు ఏమీ లేదని. కానీ ఆమె మా టీచర్ గారు ఏం చేశారంటే, కొన్ని సాక్ష్యాలు ఎవరెవరైతే తాగుబోతులు ప్రభువు మార్చిన జీవితాలు సాక్ష్యాలుగా నాకు వినిపించేవారు. ప్రభువు అనేకుల జీవితాలను మార్చడాన్ని బట్టి బహుశా ఈ దేవుడు నిజంగా ఉండి ఉంటాడు, లేకపోతే వీరి బ్రతుకులు ఇలా మారవు అనే ఆ నమ్మకం కలిగింది. సో యేసు ప్రభువుని నేను మొదట అంగీకరించినప్పుడు నేనేమనుకున్నానంటే, ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు పాపము లేని జీవితంగా తను పుట్టి పెరిగిన గ్రామంలో నిల్చొని అడుగుతున్నారు, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు. తర్వాత ఆయన మరణము అందరిలాగా చనిపోలేదు. ఆయన చెయ్యని తప్పుకు ఆయనలో ఏ దోషము ఏ పాపము లేనప్పటికీ ఆయన చనిపోయారు. తరువాత అందరూ మరణంతో అంతమైపోతే ఈయన ఒక్కడు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మిగతా 2 సంవత్సరాల నుంచి వీధిలో కొడిగి పెట్టాలని అక్క ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఈ రాత్రి అవకాశం ఇచ్చారు. కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు ఏం చెప్పము, ఒక అరగంట, 9 ఈ కోడికను ముగించుకుందాం. చూడండి, యేసు ప్రభు వారు ఆయన గొప్ప దేవుడు. భూమిని ఆకాశమును కలగజేసినటువంటి దేవుడు. ఆకాశమా కలుగు అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగు అంటే కలిగింది. ఆయన స్వహస్తాలతో ఒక మట్టిని తీసుకొని ఆయన రూపంలో పోలిక చొప్పున చేసి ఆయనలో ఉన్నటువంటి జీవాత్మను ఊదినప్పుడు నరుడయ్యాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, భూమిని శూన్యంలో వేలాడదీసే దేవుడు, ఆకాశాన్ని జానతో కొలిచే దేవుడు, సముద్రానికి ఎల్లలు వేసినటువంటి దేవుడు. జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకములో ఉన్నటువంటి మహిమను విడిచిపెట్టి, మానవులైనటువంటి మన కోసం ఆయన భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు ఒకవేళ ఈ వీధిలోకి వస్తే ఏమని అడుగుతారంటే, ఎందుకు వచ్చారు ఆయన, ఎవరింటికి వచ్చారు అన్నట్లుగా అడిగినట్లుగానే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి అంటే, బైబిల్ ఒక మాట చెప్తుంది. తిమోతి పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకములో పాపముతో నిండిపోవడం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం.